ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ సింహం రాజు కదా, తింటుంది, వేటాడుతుంది, ఆ యొక్క ఏమైతే వదిలేసి వెళ్ళిపోతే మిగతా జంతువులు తింటాయి. ఈ టైగర్ అలా కాదు, చీల్చెండాడి ఆ జీవి ఎవరు కూడా అర్థం కాదు. అందుకన్నా అట్లా నువ్వెవరు అర్థం కాదు. ఐ విల్ లైక్ క్యాచ్ టైగర్ నాట్ లైన్. ఆయన పట్టుకుంటే అర్థం కాదంట. ఇప్పుడు అలాగే ఆయన మనోహరరావు పట్నాయక్, ఇంకా ఆయన ఎంత కూడా మనకు అందరికి తెలిసింది. ఆయన చివరికి ఎలా వెళ్ళాడు, తాంబూరు పట్టుకుని జయనా జయ కృష్ణపాణి జయ మెట్ల మీద దానం చేసి ఏమన్నా అర్థం. ఈయన 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 మనోహరరావు పట్నాయక్ అంటే ఏమిటి, అట్లా అసలు రూపమే అర్థం కాదు. అందుకని ఐ విల్ ఆ మాటలు అర్థం కాదు. మా గురువుగారి కృపలు నేర్చుకున్నాం. ఐ విల్ క్యాచ్ లైక్ టైగర్. ఆయన కర్ణాది పట్టుకుంటే నీకు ఎవరైనా అర్థం కాదు. సో ఈయనేమిటి, ఇంత రౌడీ ఏమిటి, ఇంత నామం చేయటువంటి నాట్ లైక్. అప్పుడు ఎన్నాళ్ళు బట్టి నీ ఒక మొక్క నేర్చుకుంటాం. ఆయన పట్టుకుంటే ఎవరు టైగర్, టైగర్ పట్టుకుంటే ఆ జీవి ఎవరో తెలియదు మనకి. అట్లా మార్చేస్తారు కర్ణ. అలాగే లార్డ్ కృష్ణ ఐఎమ్ ది గాడ్ అన్నాడు. ఈయన అలా కాదు, మీరే దేవుడు అన్నాడు. ఏమన్నాడు, మీరే దేవుళ్ళు అన్నాడు. అప్పటికి అలా అనాలి, మీరే నా దేవుళ్ళు, నేను మీకు భక్తుడిని అంటే మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే నా వంటి మోసగాడు లేడంట. అదేంటిది, నేను మోసగాడండు, నా వంటి కలుపు అది తెచ్చి. ఇక్కడ మోసగాడు అంటే అర్థం ఏంటంటే, మోసం అంటే ఏం చేస్తాం, ఇప్పుడు షాప్కి వెళ్ళాం, ఒక 1000 రూపాయలు 5,000 గంట కట్టాడు, పూర్తి మోసం. ఈయన నిజంగా మోసగాడే. మనం కోరికలు కొట్టడానికి వెళ్తే మనకి మోక్షం ఇస్తాడంటే గోలోకి తీసుకెళ్ళాలి. మనం కోరిందేంటి ఇచ్చేది, మోసగాడేగా, మోసగాడా కాదా ఆలోచించాలి. ఏంటి పదానికి మోసగాడు ఏంటి ఇచ్చే, మనం ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఏ మోసగాడు మన కోరిందోటి ఇచ్చేది మోసమేగా, అది మోసగాడని. అట్లా చాలు.